క్రైస్తవుడు. జ్ఞానం వల్లే సమస్యలు ఛేదించబడతాయి. అందుకే యెషయా 1వ అధ్యాయంలో ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని కని గొప్ప చేసి ఉన్నాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. నిజమే, తిరగబడి తండ్రికి దూరం అవ్వడంలో తల మొదలుకొని అరికాళ్ళ వరకు దెబ్బల చేత, గాయాల చేత, పుండ్ల చేత, స్వస్థత లేని జీవితంలో బ్రతకలేని వారిగా పతనమైపోవడానికి దేవుడు వారి మీద ఒకే విషయాన్ని ప్రస్తావించాడు. ఇజ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులకు యోచన లేదు. నిజమే, మనలో ఉన్న లోపము తెలివి, యోచన. ఈ అనంత సృష్టిలో మరి సింహాలు బ్రతుకుతున్నాయి, పులులు బ్రతుకుతున్నాయి. వారికి ఉన్న క్రూరత్వంలో పంచశక్తినిచ్చాడు కనుక అవి వేటాడి బ్రతుకుతాయి. అదేవిధంగా కీటకాలు కూడా బ్రతుకుతున్నాయి. వాటికి ఇచ్చిన విషాన్ని అవి ఉపయోగించుకొని ఎదుటి వాటిని మరి ఆహారంగా మలుచుకుంటున్నాయి. అదేవిధంగా చూస్తే సాలెపురుగు గూడు కట్టుకొని తన గూడులో వచ్చిన వాటిని తిని బ్రతుకుతుంది. చిన్న చిన్నవి జంతువులు ఇవన్నీ బ్రతకగలగా మనిషి ఎందుకు పతనమయ్యాడు అని అంటే మనిషికి ఇచ్చిన శక్తి, యోచన, తెలివి, జ్ఞానం లేకపోవడం వల్ల, గ్రహింపు లేక, సమస్యలను వ్యవహరించలేక పతనమైపోవడానికి, సమస్యతోనే వారు దేవుని యొక్క స్థానాన్ని కోల్పోవడానికి ఆ జ్ఞానం కోల్పోయారు. కాబట్టి జ్ఞానం కలిగి జీవించడంలో